శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 8th చాప్టర్ను 15 శ్లోకానించి ఋషిగణములందరూ దేవతలు అందరూ కలిసి ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి యథార్థ రూపంగా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని అడిగారు. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటము, పైగా ఏదైతే అవినాశి అద్వితీయమైన వాడు ఆ తత్వం ఏమిటి అని అడిగితే బ్రహ్మ అన్నిటికన్నా మూలం కారణము, అలాగే అనాదిగా ఉంటున్నది, అద్వితీయమైనది నేనే, అందరికన్నా శ్రేష్ఠుని నేనే, నాకన్నా పైన అన్నది ఎవ్వరూ లేరు అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ తస్యేవం వదతు దాతు విష్ణుస్తత్రా స్థితో ముని ప్రోవాచ ప్రహసన్వాక్యం సంక్రుద్ధో మోహితో జయ. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఏదైతే సనత్ కుమార్కి ఆ జరిగిన వృత్తాంతాన్ని చెప్తున్నాడు. బ్రహ్మ ఎప్పుడైతే ఆ ఋషిగణముల అందరితో, సకల దేవతలతో కూడా అలా చెప్పాడు, అలా చెప్తూ మళ్ళీ అదే సమయంలో అక్కడ ఉన్న విష్ణు సనాతనమైన మాయా మోహాలకి లోబడి ఇలా బ్రహ్మ మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వుతూ నవ్వుతూ కోపంలో మళ్ళీ మాట్లాడాడు. నా చైతధూచిత బ్రహ్మన్ యోగయుక్తస్య మూర్ఖత అవిజ్ఞాయ పరం తత్వం వృతే తత్తే నిఘత్యతే. బ్రహ్మ, యోగయుక్తంగా ఉండి నువ్వు ఇలా మూర్ఖత్వంలో ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఉచితమైన పద్ధతి కాదు. ఆ పరమాత్మ తత్వము తెలుసుకుడి కూడా నువ్వు ఎందుకు ఇట్లా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు తెలియనప్పుడు మాట్లాడటం అన్నది వేరు, తెలిసి కూడా ఇప్పుడు డాంబికం అంటారు. అంటే ఏంటి? గొప్పలు చెప్పుకోవటం, లేనిది ఉన్నట్టుగా మన అసమర్థతను మళ్ళీ కప్పిపుచ్చుకోవటం, పైగా అంత సమర్థత లేదని ఒప్పుకోకపోవటము. అందుకని ఆ పరమతత్వం గురించి తెలిసి కూడా ఎందుకు ఇట్లా వ్యర్థంగా మాట్లాడుతున్నావు అన్నాడు. కథార్హం సర్వలోకానాం పరమాత్మా పరః పుమాన్ యజ్ఞో నారాయణో దేవో మాయాధీశః పరాగతి. సంపూర్ణమైన లోకలకి కర్త, అన్నిటికీ మూలమైన వాడు, పరమ పురుషుడు, పరమాత్మ, అన్నిటికీ పరమంగా ఉన్నవాడు, అన్నిటికీ కారణమైన వాడు, అన్నిటిలో ఉంటున్నాడు, మళ్ళీ అన్నిటికన్నా అతీతంగా ఉంటున్నాడు. యజ్ఞ స్వరూపమైన ఆ నారాయణ మాయాధీశ, మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, పరమగతికి మూలమైన వాడు. ఇక్కడ ఏదైతే బ్రహ్మ అజ్ఞానవశంలో మాట్లాడాడని విష్ణు మాట్లాడుతూ నవ్వుతూ ఆ పరతత్వాన్ని తెలుసుకుని కూడా ఎందుకు మాట్లాడుతున్నావని చెప్పి ఇప్పుడు ఎవరు? ఆ పరమాత్మ అన్నిటికీ మూలమైన వాడు, మాయాధీశుడు, పరమగతికి మూలము ఆ ప్రభు నేనే అన్నాడు. అంటే బ్రహ్మ మాట్లాడింది తప్పన్నప్పుడు మరి విష్ణు మాట్లాడింది కూడా తప్పే కదా. అంటే ఆ పరమతత్వాన్ని అన్నిటికన్నా నాకన్నా గొప్ప ఎవరూ లేదని బ్రహ్మ చెప్పాడు. అది విని నవ్వుతూ అసలు అన్నిటికన్నా గొప్ప నేనే, అన్నిటికీ ప్రభు నేనే అని మళ్ళీ విష్ణు చెప్పాడు. మమాజ్ఞయా త్వయా బ్రహ్మన్ సృష్టిరేషా విధీయతే జగతాం జీవనం నైవ మామానా ధృత్యచేశ్వరం. ఓ బ్రహ్మ, నా ఆజ్ఞ వల్లే ఈ సృష్టి రచింపబడింది. అన్నిటికీ అనాదిగా ఆదరించేవాడిని నేను, ఈ జగత్తుకి మూలం నేను, ఈ జగత్తంతా కూడా జీవించి ఉండటానికి నేను కారణము. నేను లేకుండా ఇవేవి జీవించి ఉండలేవు అని చెప్పాడు. ఏవం విప్రకృతో మహాపరస్పర జయేషిను ప్రోచతుర్నిగమాశ్చాత్ర ప్రమాణే సర్వతాతను. ఈ ప్రకారంగా ఇక్కడ పరస్పరం ఎలా అయితే బ్రహ్మ చెప్పిన దానికి విష్ణు చెప్పిన దానికి పొంతం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నేనే అని చెప్తున్నారు. అందుకని ఇద్దరూ ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నారో బ్రహ్మ ఇంకా విష్ణు, ఒకళ్ళకి ఒకళ్ళు జయించాలంటే నేనంటే నేను గొప్ప, అన్నిటికీ మూలం నేను అన్నట్టుగా, సర్వానికి మూలం నేను అన్నట్టుగా ఇద్దరు వాద వివాదానికి లోబడ్డారు. ప్రష్టవ్యాస్తే విశేషేణ స్థితామూర్తిధరాశ్చతే పప్రచ్ఛతుః ప్రమాణజ్ఞానిత్యుక్త్వా చతురోపితాన్. ఒకళ్ళ మీద ఒకళ్ళు వివాదంగా ఇక్కడ మళ్ళీ వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ ప్రమాణ తత్వజ్ఞులు మూర్తిధారిగా ఇక్కడ 4 వేదాలు అన్నీ కూడా
మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు ఇంతలాగా వేదం అంటే చెప్పేది పరమాత్మ గురించి, సర్వము తెలిసిన ఆ పరమాత్మ గురించి చెప్పి ఆ వేదము మళ్ళీ ఇక్కడ నేను గొప్ప నేను గొప్ప అని ఇద్దరు కూడా వివాదంలాగా మాట్లాడుతున్నారు. పరమాత్మ గురించి చెప్పబడింది వేదం. అయితే అందుకుని వీళ్ళిద్దరు ఏం చేశారు, వేదం చెప్పేది పరమాత్మ కదా, ఇక్కడ మళ్ళీ నేను గొప్ప అంటే నేను గొప్ప, అన్నిటికన్నా నేనే అని చెప్పుకుంటున్నారు. అందుకుని వేదాల్ని అడిగారు. ఆ వేదాల దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ అడుగుతున్నారు. విధి విష్ణు ఊచతు వేదాః ప్రమాణం సర్వత్ర ప్రతిష్టాం పరమామితాః యూయం వదత విశ్రాబ్ధం కిమేకం తత్వం అవ్యయం. బ్రహ్మ ఇంకా విష్ణు ఆ వేదాల దగ్గరికి వెళ్ళి ఇలా ఓ వేదాలారా, మీరిద్దరు కూడా సర్వత్రా ప్రమాణంగా ఉన్నారు. ప్రతిదానికి ప్రమాణం ఏంటి, వేదమే ప్రమాణం. అందుకుని పరమ ప్రతిష్టగా ఉన్నది. అందుకని ఈ విశ్వానికి పూర్వకంగా అవినాశి అన్నది ఏంటి, ఆ తత్వం ఏంటి మీరన్నా చెప్పండి అని. నందీశ్వర ఉవాచ ఇత్యాకార్య తయోర్వాచం పునస్తేహి ఋగాదయః ఆవందస్తత్వతః సర్వే పరేశం సంస్మరణం ప్రభుం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు వేదాల దగ్గరికి వెళ్ళి అసలు పరమతత్వం అంటే ఏంటి, అసలు వేదం పరమాత్మ గురించి చెప్తుంది. అందుకని వాళ్ళని అడిగేసరికి మళ్ళీ ఆ వేదాలు ఏం చేశాయి, పరమేశ్వరుని స్మరించి ఆ యథార్థమైనది చెప్పటానికి వేదాలు పూనుకున్నాయి. ఇక్కడ వేదాలు యథార్థమైనది చెప్తుంది అని అంటానికి కారణం ఏంటంటే ప్రతిదానికి ప్రమాణం ఏంటి, వేదం. ఎందుకు, ఆ వేదాలు ఒకళ్ళు రచించినవి కాదు, అపౌరుషం ఆ పరమాత్మ నుంచి వచ్చినవి, పైగా చెప్పేది పరమాత్మ గురించే చెప్తాయి. అందుకే అవి ఒక్కసారిగా మళ్ళీ ఆ పరమాత్మనే స్మరించుకుని యథార్థమైన తత్వాన్ని బ్రహ్మకి విష్ణుకి, ఇక్కడ బ్రహ్మకి విష్ణుకి తెలియదంటే ఎలా కుదురుతుంది. ఎందుకంటే హరిహరుడికి భేదం లేదని చెప్పి తన రూపమే అయిన ఆ రుద్రుడికి తనకి భేదం లేదని పరమేశ్వరుడు చెప్పాడు. అలాగే రుద్రుడికి విష్ణుకి భేదం లేదు అంటే ఇక్కడ విష్ణుకి ఆ మహేశ్వరుడికి భేదం లేదు. మళ్ళీ సృష్టికర్త రూపంలో ఉన్నది తానే, అలాగే పోషణకర్త రూపంలో ఉన్నది తానే, అలాగే లయకర్త రూపంలో ఉన్నది తానే అని కూడా చెప్పాడంటే ఆ మూడు తానే. ఇక్కడ భేదం అంటే ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కటి కూడా కనిపించడానికి, ఒకటి సృష్టి చేయడానికి ఒక రకంగా కనిపిస్తుంది గుణమయంగా, పోషణ చేయటానికి ఒక రకంగా కనిపిస్తుంది గుణమయంగా, లయం చేయటానికి ఒక గుణానికి లోబడినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ యథార్థంగా పరమాత్మ ఎలా అయితే గుణాతీతంగా గుణానికి అతీతంగా ఉన్నాడో ఇక్కడ కూడా ఆ వేదాలు చెప్తున్నాయంటే మళ్ళీ ఎక్కడ దేని గురించి చెప్తున్నాయి, పరమాత్మ గురించి. ఇక్కడ అడిగింది ఎవరు, పరమాత్మే అడుగుతున్నాడు, పరమాత్మే ఆ పరమాత్మ తత్వాన్ని మళ్ళీ పరమాత్మకే చెప్తున్నాడు. ఈ రూపంలో మళ్ళీ జ్ఞాన వికసన కోసం ఆ యథార్థ సత్యాన్ని తెలియజేసి జ్ఞానం వైపుగా పయనానికి అజ్ఞానాన్ని తొలగించటానికి అన్న రూపంలోనే అర్థం చేసుకోవాలి. యది మాన్యా వయం దేవు సృష్టి స్థితికరో విభు తద ప్రమాణం వక్ష్యామో భవత్ సందేహమేదకం. సృష్టి స్థితికర్తలైన అలాగే సర్వవ్యాపి అయిన దేవ, ఇక్కడ మేము మీ ఇద్దరికి ఆ సందేహాల్ని దూరం చేయటానికి ప్రమాణంగా చెప్తాము. సృష్టి స్థితికి, స్థితి అంటే పోషణ, సృష్టి అంటే మళ్ళీ అది ఉద్భవించటానికి, సర్వవ్యాపి సర్వంతర్యామి, అలాగే అంతరంగా ఉంటుంది, బాహ్యంగా అంతా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ. అందుకుని ఇక్కడ మమ్మల్ని నిజంగా మేము చెప్పేది ప్రమాణంగా మీరు అనుకుంటే మీ సందేహాలన్నీ దూరం చెయ్యటానికి ఆ ప్రమాణాన్ని ఇప్పుడు మేము మీకు చెప్తాము అని వేదాలు చెప్పాయి. నందీశ్వర ఉవాచ శృతియుక్త విధిమా కార్య ప్రోచతుస్మౌ సురౌ శృతి యూష్మాదుక్తం ప్రమాణౌ నౌ కిం తత్వం సమ్య గుచ్చయతాం. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పారు. వేదాల ద్వారా చెప్పిన ఆ వివిధమైనవన్నీ కూడా విన్న తర్వాత బ్రహ్మ విష్ణు కూడా ఆ వేదాలతో మళ్ళీ అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా కూడా ప్రమాణం అని మేము స్వీకరిస్తున్నాము. అయితే ఇక్కడ ఏదైతే సముచితమైన తత్వం ఉన్నదో, ఏదైతే యథార్థ తత్వము అంటారు, ఏది అంటే ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనుకోవటం కాదు, ధర్మం అధర్మంగా అనుకోవటం కాదు, అధర్మాన్ని ధర్మంగా అనుకోవటం కాకుండా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా. అందుకే వేదాలు చెప్పిన దాన్ని మేము
ఆమోదిస్తున్నాము. అయితే అసలు ఇది ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎలా వచ్చింది? ఇవి తెలుసుకోవాలని ఉంటుంది కదా! అందుకని అదంతా కూడా తత్వం ఏంటి? అది అసలు ఎలా ఉంటుంది చెప్పమని అడిగారు. ఋగ్వేద ఉవాచ యదంతహస్తాని భూతాని యతః సర్వం ప్రవర్తతే యదాహుః పరమం తత్వం సారుద్రస్త్వేక ఏవ హి. ఋగ్వేదం అప్పుడు ఏవైతే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద 4 వేదాలు ఉన్నాయి. అందుకు ముందుగా ఋగ్వేదం చెప్తుంది ఇలాగ ఏమని, ఎవరి లోపలైతే సంపూర్ణమైన భూతాలు స్థితమై ఉన్నాయో, ఎవరి ద్వారా అయితే ఆ ప్రవృత్తి జరుగుతుందో, ఎవరిది అది పరమతత్వము, ఏకమాత్ర రుద్రుడే. అంటే అన్నిటికీ కారణమైన వాడు. సకల భూతాలు ఎవరి యందు స్థితమై ఉన్నాయో, మళ్ళీ ఎవరి నుంచి అయితే సకలము వస్తుందో, ఎలా అయితే మనకి బాహ్యానికి కనిపించేది వ్యక్తమైనది, భగవద్గీతలో చెప్పినట్టుగా వ్యక్తమైంది ఎక్కడి నుంచి వ్యక్తమవుతుంది? అవ్యక్తంలోంచి వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తమైనది కూడా మళ్ళీ అక్కడే ఉన్నది మళ్ళీ అవ్యక్తంలోకే మళ్ళీ లయమైపోతుంది. అంటే అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అక్కడే కలుస్తుంది. అందుకే ఎక్కడి నుంచైతే ఈ భూతములు వచ్చాయో అలాగా సర్వము ఎక్కడి నుంచైతే వచ్చిందో అది అన్నిటికన్నా మూలము. అది ఏమిటో కాదు, అది రుద్రుడే, అన్నిటికీ మూలమైన వాడు అని ఋగ్వేదం చెప్పిన తర్వాత మళ్ళీ యజుర్వేదం ఇలా చెప్తుంది. యో యజ్ఞేరఖిలేరీశో యోగేన చ సమిజ్యతే ఏన ప్రమాణం కలునః సా ఏక సర్వదృక్ శివః. ఆ యజుర్వేదం ఏం చెప్తుంది అంటే, సమస్త యజ్ఞాల ద్వారా ఇప్పుడు ఏదన్నా ఒక క్రతువు చేస్తేనే మనకు యోగ స్థితికి వెళతాం. అందుకని ఆ యోగ స్థితికి వెళ్ళాలంటే సాధన కావాలి. ఎవరి ద్వారా అయితే ఎవరినైతే పూజిస్తున్నామో, అలాగే ఎవరికైతే మనం యజ్ఞయాగాదులు చేస్తున్నామో, ధ్యానం చేస్తున్నామో వాళ్ళకే అధికారం కలిగి ఉంటుంది. అందుకని అవంతా కూడా ఆ పరమేశ్వరుడే. అంటే మనుష్యులు యోగం కావాలి అంటే సమస్తమైన యజ్ఞాలు ఎవరికైతే చేస్తున్నారు, దానికి వినియోగించే వస్తువు కానీ అన్నీ ఎలా అయితే యజ్ఞస్వరూపం పరమాత్మ, యజ్ఞానికి జరిగే క్రతువు పరమాత్మ, యజ్ఞానికి ఉచ్చరించే మంత్రం పరమాత్మ, యజ్ఞానికి వినియోగించే వస్తువు పరమాత్మ, ఆ భోక్త అంటే స్వీకరించేది పరమాత్మ, క్రతువు చేసేవాడు పరమాత్మ అన్న భావనలు. ఈ సమస్తము యజ్ఞాల ద్వారా ఏ ఈశ్వరుణ్ణైతే ఆరాధిస్తున్నారో ఆ ప్రమాణంగా ఉన్నది ఒక్కడే, ఆ పరమేశ్వరుడే పరమతత్వము అని యజుర్వేదం చెప్పింది. తర్వాత మళ్ళీ సామవేదం. ఏనేదం బ్రహ్మ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే యద్భాసా భాసతే విశ్వం సా ఏకస్త్రయంబకః పరః. ఈ జగత్తు ఎవరి వల్ల అయితే కదులుతున్నదో, భ్రమణ జరుగుతుందో, ఎవరి వల్ల అయితే ఎవరికి చింతతో ఇదంతా మళ్ళీ నడుస్తుందో, ఎవరి ప్రకాశం వల్ల ఈ సంసారం ప్రకాశింపబడుతుందో అంతా ఎవరు అంటే ఏకమాత్రుడైన ఆ త్రయంబకుడైన ఆ పరమేశ్వరుడే ఆ పరమతత్వం అని సామవేదం చెప్పింది. దీని తర్వాత అథర్వవేదం. అథర్వణ వేద ఉవాచ యం ప్రపశ్యంతి దేవీశం భక్త్యాయనుగ్రహణో జనాః తమాహురేకం కైవల్యం శంకరం దుఃఖతః పరం. అథర్వవేదం మళ్ళీ ఏం చెప్పింది? ఎవరి భక్తికైతే ఎవరి అనుగ్రహం వల్ల అయితే భక్తులందరూ కూడా ఉద్ధరింపబడుతున్నారో, ఎవరి సాక్షాత్కారం అయితే భక్తులు ఎప్పుడూ భజిస్తున్నారో, ఎవరికి వల్ల అయితే ఈ సకల దుఃఖాలు కూడా తొలగిపోయి కైవల్య స్వరూపంగా లభిస్తుందో ఆ వాళ్ళు ఏకమాత్రుడైన ఆ పరమేశ్వరుడే, ఆయనే ఆ పరమతత్వము అని అథర్వణ వేదం చెప్పింది. నందీశ్వర ఉవాచ శృత్యుక్తామిధమాకర్ణ్యాతీవ మాయా విమోహితో స్థిమత్వాహాతుర్విధిహరి నిగమాస్తాన్ విచేతనో. నందీశ్వరుడు అప్పుడు మళ్ళీ ఇలా చెప్పారు. వేదాలు అయితే 4 వేదాలు. ఈ ఒక్కొక్క వేదం ఏం చెప్పింది? ఒక్కొక్క వేదం ఒక్కొక్కటి, ఉన్నది ఒక్కటే, ఉన్నది ఒక్కటే. ఋగ్వేదమేమో రుద్రుడు అని, యజుర్వేదమేమో ఆ పరమేశ్వరుడు అని, అలాగే సామవేదమేమో త్రయంబకుడు అని, అథర్వవేదమేమో ఆ శంకరుడే పరమతత్వము అని.
ఇలా వేదాలు చెప్పిందంతా విన్న తర్వాత శివ యొక్క మాయకి విమోహానికి ఆ మోహానికి లోబడిపోయిన బ్రహ్మ ఇంకా విష్ణువు కూడా వాళ్ళు మళ్ళీ అచేతనులైపోయారు. మళ్ళీ నవ్వుతూ ఆ వేదాలతో మళ్ళీ ఇట్లా చెప్తున్నారు. విధిహరి ఊచతహు హే వేదాః కిమిదం యూయం భాషంతే గతచేతనాః కిం జాతం వోధ్య సర్వం హి నష్టం సువయూనం పరం. బ్రహ్మ ఇంకా విష్ణు ఆ వేదాలతో ఇలా చెప్పారు. చేతనాహీనమయ్యి ఇలా ఎలా ప్రలాపాలు మీరు మాట్లాడుతున్నారు. మీరు చెప్పిందంతా కూడా చాలా శ్రేష్టమైన జ్ఞానమని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఆవశ్యకంగా అంటే ఏదైతే జరుగుతున్నదో ఏదైతే ఉన్నదో యథార్థమైనది. ఇక్కడ మోహానికి లోబడినప్పుడు ఏమవుతుంటే ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా అనిపిస్తుంది. అలాగే తప్పు సరైనదిగా, సరైనదేమో తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే యుక్త అయుక్త, వ్యక్త అవ్యక్త ఇవన్నీ మార్పులుగా అనిపిస్తాయి. అందుకని వీళ్ళిద్దరు ఏం చెప్పారు అంటే ఇక్కడ వేదాలు చెప్పింది కూడా వాళ్ళకి మళ్ళీ ఎట్లా అనిపించింది అంటే అది అందులో నిజంగా ఏమీ అర్థం లేకుండా మాట్లాడినట్టుగా ఉంది. వేదాలు చెప్పేది పరమాత్మ గురించి, ఆ పరమతత్వం గురించి చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా మాయకి లోబడిన కారణంగా తెలియట్లేదని కాదు. ఇక్కడ ఈ కథ రూపంలో చెప్పేది ఏంటి అంటే నిగ్రహాన్ని కోల్పోయినా ఆ మనస్సు చంచలత్వానికి లోబడినా మన యథార్థ తత్వాన్ని గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతాము. విచక్షణ రహితంగా వెళ్ళిపోతాము. అందుకుని యథార్థమైనది కళ్ళకి కనిపించినా సరే నమ్మము. మళ్ళీ అధర్మం వైపుగా వెళ్ళిపోతాం కానీ జ్ఞానం వైపుగా మన అడుగులు పడవు. అందుకే అది మాట్లాడిందే తప్పుగా అనిపిస్తుంది. అందుకే వేదాలకి మీకేమైంది అంటే మీ జ్ఞానం అంతా శూన్యమైపోయిందా, ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇద్దరూ పైగా ఇప్పుడు ఇద్దరూ మాట్లాడేది ఎలా ఉంది, ఇద్దరు ఒకటే దాని మీద మాట్లాడుతున్నారు. ఎందుకు ఇద్దరు మోహానికే లోబడి ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు మోహానికి లోబడ్డారని కాదు అర్థము. మనం మాయా మోహాలకి లోబడినప్పుడు ఈ భౌతికమైన ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి కూడా మనము ఆ భోగప్రాయమైన జీవితాన్ని అలవర్చుకుంటూ ఉన్నప్పుడు రాగం పెరిగిపోతుంది. అప్పుడు వికారం వస్తుంది, బలహీనంగా అయిపోతూ ఉంటాం, శక్తి సమర్థత అన్నీ క్రమేణా ఈ యొక్క వికారాల కారణంగా లోపిస్తుంది. అలాగే బుద్ధి వికసన వైపుగా వెళ్లకుండా అది మళ్ళీ ముడుచుకుపోయినట్టుగా అసమర్థత వైపుగా వెళ్ళిపోతాం. అందుకే శ్రేష్టమైన వేదాలు చెప్పిన దాన్నే మళ్ళీ మీకు జ్ఞానం శూన్యమయ్యి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది యథార్థం కాదు అని ఇద్దరూ మళ్ళీ ఒకటే మాటగా చెప్పారు బ్రహ్మ విష్ణు. కథం ప్రమథనాతోసౌ రమామాణో నిరంతరం దిగంబరః పీతవర్ణో శివయా ధూళిధూసరః. ప్రమథనాథ, దిగంబర, పీతవర్ణాలు అలాగే ధూళి వీటితో నిరంతరము అంటే ఇక్కడ పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అంటే ఇంతకుముందు వర్ణించినట్టుగా ఎలా ఉంటాడు, భస్మాన్ని దేహమంతా ధరించి ఉంటాడు, పైగా పాముల్ని ఆభరణాలుగా ధరించి ఉంటాడు, అలా జటలధారిగా ఉంటాడు. ఒక ఆభరణం అన్నది ఇంకా ఏది భౌతికమైన వస్తువులు ఏమి ఉండదు, పైగా ఉండేది అక్కడ శ్మశానంలో ఉంటాడు. అందుకని దుమ్ము ధీళ్ళుతో ఉండి దిగంబరుడుగా ఉంటాడు. ప్రమథగణ అంటే భూతప్రేతాలతో ఎప్పుడూ ఉంటాడు. నిరంతరము పార్వతీదేవి సహితంగా ఆయన రమిస్తూ ఉంటాడు. అట్లాంటిది ఆ వికృత రూపము పైగా జటలధారి అయిన ఆయన్ని నువ్వు సర్వేశ్వరుడు అంటున్నావేంటి, మీకేమైనా జ్ఞానం శూన్యమైందా అని బ్రహ్మ ఇంకా విష్ణు మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు అన్న వికసన ఈ భోగాల కారణంగా ఇక్కడ మనకేవైతే పనికిరాంది పనికొచ్చే వస్తువులాగా భ్రమకి లోబడినప్పుడు తాడు పాములాగా, పాము తాడులాగా, విషం అమృతంలాగా, అమృతం విషంలాగా మన శరీరానికి నిజంగా హాని ఏది చేస్తుందంటే తీపి పదార్థం. కానీ తినడానికి భలే బాగుంటుంది, అంత తిన్నా తినాలనిపిస్తుంది. కొంచెం ఉప్పు కానీ కొంచెం చేదు కానీ ఏదైనా ఎక్కువైనప్పుడు అది కొంచెం ఉంటేనే తినలేము. అలాంటిది చాలా మంచి చేస్తుంది అది శరీరానికి. దాన్ని ఎంత పుచ్చుకోవాలి, ఒక చెంచా తీసుకోవాలంటేనే అల్లాడిపోతూ ఉంటాం. అంటే పనికిరాని వస్తువుల మీదేమో ఆరాట పడుతుంటాం, పనికొచ్చే వైటుగా మనము వాటికి దూరంగా వెళ్ళిపోతుంటాం. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మనము చెయ్యలేని స్థితికి వెళ్ళిపోతాము. అందుకే ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ యథార్థాన్ని చెప్పినప్పటికీ కూడా జ్ఞానం శూన్యమై మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ దిగంబరుడు ఎప్పుడూ కూడా ఏవి ధరించని వాడు, ఎప్పుడు ఈ భూత ప్రేత పిశాచాలతో ఉండేవాడు,
పైగా దుమ్ముతో ఉంటాడు ఎప్పుడు, పైగా నిరంతరము ఆ పార్వతీదేవితోనే ఉంటాడు. ఇంత వికృతమైన రూపం కలిగినవాడు ఆయనే పరమతత్వమని, ఆయనే పరమాత్మ అని, అన్నిటికీ మూలమని ఎలా చెప్తున్నారు అన్నాడు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 8th చాప్టర్లో 31 శ్లోక సంపూర్ణం.